ఇప్పుడు మనం క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఏ విధంగా ఒక ఇమేజ్లో ఉండే పార్ట్స్ని సిమిలర్ పార్ట్స్ని క్విక్గా సెలెక్ట్ చేసుకోవచ్చో చూస్తాం. సో ఫైల్లోకి వెళ్ళి క్విక్ సెలెక్ట్ అనే ఒక పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేయండి. అయితే ఇది క్విక్ సెలెక్షన్ టూల్, డబ్ల్యూ షార్ట్ కట్ అనమాట. మరి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినట్లయితే మీకు ఈ సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఈ సర్కిల్ యొక్క సైజు, బ్రష్ సైజు ఇక్కడ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. చూడండి. మరి ఆటోమేటిక్గా మీరే బ్రష్ సైజు సింపుల్గా కీబోర్డ్ ద్వారా ఇంక్రీజ్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్ని లెఫ్ట్ సైడ్ దాన్ని యూజ్ చేసినట్లయితే సైజ్ తగ్గుతుంది, రైట్ సైడ్ దాన్ని యూజ్ చేసినట్లయితే ఆ సర్కిల్ యొక్క సైజు పెరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఇక్కడ క్లిక్ చేస్తాను. ఈ వైట్ ఏరియా మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీకు దీంతో పాటు కంటిన్యూషన్గా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ యొక్క గ్రీనిష్ ఏరియా కూడా సెలెక్ట్ కావాలి అంటే మీరు మళ్ళీ కంటిన్యూషన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మరి సర్కిల్ ఇక్కడ పెద్దదిగా ఉంది కాబట్టి చిన్నది చేయండి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ హ్యాండ్ కూడా సెలెక్ట్ అయిపోయింది, అంటే దీనికి యాడ్ అవుతుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, ప్లస్ కాకుండా మైనస్ సింబల్ ఉంది, ఈ మైనస్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఏరియా మనకి డీసెలెక్ట్ చేయాలనుకుంటా. ఓకే, డీసెలెక్షన్ అయిపోయింది. మరి ఇక్కడికి రండి, మళ్ళీ ఇప్పుడు ప్లస్ యాడ్ చేయాలి. ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా గ్రీన్ ఏరియా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డ్రాగ్. మరి ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకోవచ్చు. జూమ్కి షార్ట్ కట్ ఏంది, జెడ్. ఓకే, ఈ ఏరియాలో నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్లో ఉంది జూమ్. ఇక్కడ ఏరియా సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇప్పుడు డబ్ల్యూ అంటే మళ్ళీ ప్రీవియస్ టూల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సైజ్ కావాల్సి ఉంటే దీన్ని చిన్నది చేయండి. ఓకే, సెలెక్ట్. అండ్ ఇక్కడ కూడా ఉంది, ఇంకా సైజ్ చిన్నది చేయండి, ఇక్కడ సెలెక్ట్ చేయండి. మరి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇది సెలెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేయాలి, మైనస్. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకా మనకి సమ్ పార్ట్స్ ఆఫ్ ద పిక్చర్ గ్రీనిష్గా ఉంది, డీసెలెక్షన్లో చూడండి. ఇప్పుడు ప్లస్ చేసి ఈ ఏరియాని ఇట్లా, ఇక్కడ ఆటో ఎన్హాన్స్ మోడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇంకా తగ్గించండి. సో మోస్ట్ ఆఫ్ ద పిక్చర్ మనకు కావాల్సిందంతా సెలెక్ట్ అయింది. మరి ఇప్పుడు జూమ్ టూల్ సెలెక్ట్ చేసి మైనస్లోకి వెళ్ళి, లేదంటే ఫిట్ టు స్క్రీన్కి వచ్చేసాయండి. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది, ఫోర్గ్రౌండ్ ఇట్లా ఉంది. మరి ఇప్పుడు మనకి ఈ సెలెక్టెడ్ ఏరియా మాత్రమే మీరు ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్స్ చేంజ్ చేయాలి. ఇవి లెవెల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. చూడండి, సెలెక్టెడ్ ఏరియా మాత్రమే బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, గ్రే స్కేలు ఇట్లా కానీ ఇంక్రీజ్ కానీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యొక్క క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా మీరు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే అడ్జస్ట్మెంట్స్ ఇట్లా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సెలెక్టెడ్ ఏరియాస్ మాత్రం అడ్జస్ట్మెంట్స్కి కుదురుతాయి అన్నమాట, ఇమేజ్ మొత్తం కాకుండా. ఓకే, నెక్స్ట్ వేరే సెలెక్షన్ టూల్ చూద్దాం.